గౌరవనీయులు అశోక్ సార్ గారు, మహేందర్ గారు, గంగాధర్ గారు, నాగేంద్ర చెప్పడం, దానికి సహకరించే అనేక మంది గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా డేటా ఇవ్వడం కూడా మేము గమనించడం జరిగింది. అందుకనే ఒక కార్యక్రమం కాదు, 10 కార్యక్రమం కాదు, 15వ తారీఖు డివిజన్ బెంచ్లో వచ్చేటటువంటి తీర్పు దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల భవిష్యత్తు. కాబట్టి 15వ తారీఖు వరకు కూడా వరుసపెట్టి కార్యక్రమాలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో నిన్న మొదటి కార్యక్రమం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించి వారి సాక్షిగా పోరాటానికి తెరలేపిన. ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా తప్పులు జరిగినాయి. అసలు ఎలక్షన్ ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టినరో అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న రిజల్ట్స్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా అడుగడుగున అనేక తప్పులు జరిగినాయి. ఆ తప్పుల్ని ఇదివరకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టి లేకుండా నిర్లక్ష్యంగా అట్లానే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో ఆ జరిగినటువంటి తప్పులన్నీ కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఈ తప్పుల్ని ఎండగట్టడంతో నాకు తెలిసి మీడియా మిత్రులంతా కూడా విద్యార్థులకు బాగా సహకరిస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా అయినా కూడా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతుందేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. నేను తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ వినాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడి పాల్పంచుకోండి, అందరూ కూడా తమ యొక్క అభిప్రాయాలు చెప్పండి. చివరిలో మళ్ళీ గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాము, ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం. కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం. సో ఇప్పుడు అల్టిమేట్గా ఒకటే మాట, తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం, తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం. అటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మీ పక్షాన మేముంటాం, తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి నిరుద్యోగ మిత్రులకు, విద్యార్థి మిత్రులకు భరోసానిస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేందర్ రెడ్డి గారిని కోరుతాం. సో వేదికపై ఉన్న కవితక్క గారికి మరియు అదేవిధంగా అశోక్ సార్, గంగాధర్ సార్, ఇక్కడ ఉన్న యువ మిత్రులందరికీ కూడా ఈ యొక్క సభను మనం నిర్వహించుకుంటున్నందుకు ఒక రకంగా బాధపడే కారణం ఏంటంటే, ఎవ్రీ టైం ఏదో ఒక మిస్టేక్ జరగడం, మళ్ళీ దాని మీద మనం మాట్లాడుకోవడం, ఆ తర్వాత కాలంలో మళ్ళీ అదే రిపీట్. అంటే ప్రభుత్వం కానీ లేకపోతే టీజీపీఎస్సీ కానీ ఎలా ఉందంటే, దే ఆర్ డూయింగ్ సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్. అదే తప్పును తిరిగి తిరిగి చేస్తారు పదే పదే, కానీ ఫలితం మాత్రం వాళ్ళకి భిన్నంగా ఉండాలన్నప్పుడు మాత్రం అది సాధ్యం కాదు. కొన్ని మీ అందరికీ పరిచయం ఉండి ఉండకపోవచ్చు కొన్ని అంశాలు, 1-2 కవితలకు సంబంధించిన ఈ నిరుద్యోగుల సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా 2011లో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో కొన్ని అవకతవకలు జరిగితే మేమందరం ఆ రోజు కవితక్క నాయకత్వాన్ని ఆ రోజు ఏపీపీఎస్సీ అని, ఈ రోజు టీజీపీఎస్సీ అని పిలువబడుతున్న భవన్ను ముట్టడించి ఉదయం దాదాపు 10-10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటే, ఆ రోజున్న చైర్మన్ రేచల్ చటర్జీ గారు పూలమాలకుండా ఆ టైంకు అపాయింట్మెంట్ ఇస్తే అక్కతో పాటు 2 లోపలికి వెళ్ళి ఒక డిమాండ్ మేము పెట్టిన తర్వాత అది రీ ఎగ్జామ్ అయింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన కొంతమంది మిత్రుల్లో గుర్తుండాలి, ముఖ్యంగా గంగాధర్ గుర్తుండి ఉంటుంది. సో అంటే మేము ఆ రోజు ఏమనుకున్నామంటే, బహుశా మన రాష్ట్రం వస్తే ఇట్లా పరిస్థితులు ఉండవేమో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చేశారు, ఇప్పుడు 100 సార్లు వెళ్లాల్సి వస్తుంది. అది ఎందుకు అట్లా జరిగింది అన్నది మనకు తెలియదు. ఇక మిగతా అన్ని విషయాలు మీ అందరు ఇక్కడ ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. పేపర్లు అంటే ఈ యొక్క ఎగ్జామ్ ఎట్లా జరిగింది, వెనక్కి వెళ్ళింది, ముందుకు వెళ్ళింది, రిజల్ట్ ఇచ్చారు, ఇవన్నీ పోతే మళ్ళీ ఇది రీ ఎగ్జామ్ అయ్యో లేకపోతే ఇంకోటి అయ్యో ఇది ముగిసినా రేపు వచ్చే నోటిఫికేషన్లు కూడా సమర్థవంతంగా నిర్వర్తించవలసిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలని అనుకుంటున్నా. నా ఫస్ట్ ఇప్పుడు మేము కలిసే ప్రిపేర్ అయ్యాం, గుర్తుండాలి గంగాధర్ గారికి. సో ఆ సివిల్ సర్వీస్ నుంచి ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, ముందు టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగాలి, ఫస్ట్ టీజీపీఎస్సీ విధాన ప్రక్షాళన జరగాలి. అధికారులను భర్తీ చేయడానికి కూర్చొని ఉన్న మీరే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా వచ్చే అధికారులు ఎట్లుంటారు చెప్పండి. నేను ఫస్ట్ అనేది అంటే టీజీపీఎస్సీ ముందు ప్రక్షాళన జరగాలి. మిగతా ఈ పేపరు ఏమంటే మన రీ ఎగ్జామా ఉంటుందా పోతుందా రోజు మనం మాట్లాడుతూనే ఉన్నాం. సరే తీర్పు ఎట్లొచ్చింది అనేది మనకు తెలుసు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా చెప్పింది ఏమని, అరదండ చూడండి రా బాబు, ఒక ముందున్న జడ్జి
4 నెలలు విన్నాడు, 2 నెలలు రాశాడు, 2 నెలల తర్వాత మీరు గంట సేపు కూడా వినడానికి ఓపిక లేకుండా. నిజం చెప్పాలంటే నేను హైకోర్టు మీద పెద్దగా మాట్లాడాలి జ్యుడిషియరీ అంశం, కానీ మీ గ్రూప్ 1 పేపర్ ఎట్లా ఎవాల్యుయేషన్ అయిందో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కూడా అంత స్పీడ్గా ఎవాల్యుయేషన్ అయింది. టైం తీసుకోలేదు, కనీసం టైం తీసుకోలేదు. 200 పేజీలు చదవడంలో నాకైతే ఒక 4-5 గంటలు అయితే పడుతుంది, కానీ జడ్జి గారికి మాత్రం ఒక 20 నుంచి 25 నిమిషాల మాటలేని ఇంటీరియర్ ఆర్డర్ అనేది ఏదో ఒకటి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే రాత్రికి ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ మెయిన్స్ అనే స్పెల్లింగ్ కూడా తప్పు కొట్టి రిజల్ట్ పెట్టారు. మీకు మెయిన్స్ రిజల్ట్ అని పెట్టేటప్పుడు మెయిన్స్ అంటే ఎంత అడావుడిగా చేశామో. ఇంకొకటి, నిన్న ఇంకో కేసు ఫైల్ అయింది, నాకు సంబంధించిన ఒక స్టూడెంట్కి సంబంధించింది. ఆయన విజిబల్లీ హ్యాండిక్యాప్డ్, ఆ అబ్బాయికి దాదాపు 420 దాకా మార్కులు ఉన్నాయి, కానీ 418 ఉన్నోడికి జాబ్ వచ్చింది. సేమ్ కేటగిరీలో సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈయనకి ఏ క్వాలిఫికేషన్ ఉందో 2 మార్కులు